ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడుచున్నమంటి మీకు అందరికీ యేసునామములో వందనాలు. మీరు బాగున్నారా? మంచిది. మనం వింటున్నమంటి వర్తమానము, మందిరముకు ఎందుకు పోవాలి, ఆదివారము మందిరానికి మనము ఎందుకు పోవాలి చెప్పండి. మందిరమునకు మనం ఎందుకు పోవాలి? మందిరానికి వెళితే లాభం ఏంటి? మందిరానికి వెళ్ళకపోతే నష్టం ఏంటి? మనం ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చు కదా. మందిరానికి వెళ్తేనా దేవుడు వింటాడు? ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. మందిరానికి మనం ఎందుకు పోవాలని లేఖనాలు తెలుస్తున్నాయంటే రండి మనం చూస్తాం. మందిరానికి చూడండి, లేవియ కాండము 26వ అధ్యాయము, లేవియ కాండము 26వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాము. నా మందిరమును మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అహాస్యపడదు. నా మందిరము మీ మధ్య ఉంచెదను, మీ యందు నా మనసు అహాస్యపడదు. దేవుని మందిరము మన మధ్యలో ఆయన ఉంచుతాడు. దేవుని మందిరానికి మనం వెళ్ళినప్పుడు ఆ దినాలలో మోషేతో మాట్లాడతాడు. మోషే, ప్రత్యక్ష గుడారము నీవు కట్టించు, ఏర్పాటు చేయి. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చక్కగా అన్ని గోత్రాలు కలిసి ఆ ప్రత్యక్ష గుడారంలోకి మీరు రావలసి ఉన్నది. అక్కడ నేను మీతో మాట్లాడుతాను, అక్కడ మీతో నేను కలుసుకుంటాను. నా ఆజ్ఞలు, నా విధులు, నా కట్టడలు, నా ఉపదేశము మీకు తెలియజేస్తాను. మీరు చక్కగా స్నానాలు చేసుకొని ఆ విధముగా ప్రత్యక్ష గుడారానికి రావాలి. విశ్రాంతి దినము, ఆ దినాలలో శనివారము సబ్బాత్ దినమని, విశ్రాంతి దినమని ఆ పాత నిబంధన ప్రకారముగా ఇశ్రాయేలు ప్రజలు ఆచరిస్తూ వచ్చారు. దేవునికి మహిమకరంగా ఆ దినాలలో కూడా విశ్రాంతి దినమును సబ్బాత్ దినముగా వాళ్ళు ప్రకటించుకుంటూ దేవుని మందిరానికి వచ్చేవారు. చక్కగా దేవుని ఉపదేశాన్ని విని ఆ దినములో వాళ్ళు చక్కగా ఆ దినాలలో వాళ్ళు నడుచుకుంటూ వచ్చారు. దేవునికి మహిమకరముగా దేవుడు మనతో కలుసుకుంటాడంట. ఆయన మందిరములో మనతో మాట్లాడుతాడంట. మనం చేసినటువంటి పాపములు, అపరాధములు అన్నిటినీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని ప్రక్షాతాపపడి మన పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మనము క్షమించబడి ఆయన రక్తంతో కడగబడి ఆయన వాక్యం ఉదక స్నానం చేత మనము కడగబడి ఆయన రక్తముతో మనము కడగబడి పరిశుద్ధపరచబడడానికి ఆయన సన్నిధిలో మన తప్పులను, మన పాపము ఒప్పుకోలు చేసుకొని మన పాపము ఆయన మీద మోపి, మన భారము ఆయన మీద మోపి మనం సంతోషకరంగా మందిరం నుంచి ఇంటికి తిరిగి రావడానికి మనం మందిరానికి వెళ్ళాలంటూ వాక్యం తెలియజేస్తూ ఉంది. వాక్యం తెలియజేస్తుంది, మీరు నా ఎద్దకు వచ్చినప్పుడు నేను మీ ఎద్దకు వచ్చేదను, మీరు నన్ను ప్రేమించినడల్లా నేను మిమ్మల్ని ప్రేమించేదను. హల్లెలూయా. ఇంకా చూద్దాం రండి. మనం చూస్తున్నట్టయితే కీర్తనగరుడు అంటాడు, కీర్తనలు 52వ కీర్తన 8వ వచనము, కీర్తనలు 52వ కీర్తన 8వ వచనములో మనకు చక్కని మాట మనకు కనబడుతుంది. కీర్తనలు 52వ కీర్తన 8వ వచనము చదువుకుందాం.
నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మకము ఉంచి ఉన్నాను. నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎలాంటి చెట్టు అంటున్నాడు? పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఆయన ఎక్కడున్నాడంట? దేవుని మందిరం. ప్రియ క్రైస్తవుడా, దేవుని సంగమా, మనము మన పిల్లల్లో ఒలీవ మొక్క వలె ఉండాలంటే, పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలంటే దేవుని మందిరంలో మనము నివాసం చేయాలి. దేవుని మందిరంలో మనము రావాలి, మందిరానికి రావాలి, మందిరంలో పరిచర్య చేయాలి, మందిరంలో మనం నివాసం చేయాలి. ఆయన మందిరంలో మనము ప్రార్థన చేస్తూ పడగాపులు కాస్తూ ఆయన సన్నిధిలో మనం జీవించాలి. అప్పుడు నీ ఇల్లు, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త పచ్చని ఒలీవ మొక్క వలె ఉంటారంటూ వాక్యం తెలియజేస్తావు. పచ్చని ఒలీవ మొక్క వలె మీరు ఉంటారు. ఎప్పుడు? ఆయన మందిరంలోకి మీరు వచ్చినప్పుడు. నీ కుటుంబము పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని కోరుతున్నావా? ఈ ఒలీవ మొక్క చక్కగా అనేక సంవత్సరాలు బ్రతుకుతుంది. అలాంటి ఆయుష్కాలము ప్రభు నీకు, నీ పిల్లలకి ఇస్తాడు. ఏ రోగము లేకుండా నిన్ను దేవుడు సుస్థపరుస్తాడు, బాగుపరుస్తాడు. ఏ శాపములు నీ మీద పని చేయకుండా నిన్ను దేవుడు దీవిస్తాడు. అందుకే ఆదివారము దేవుని మందిరంలోకి నువ్వు రావాలి. నువ్వు చేసే పనులు సఫలపరచబడాలని, నువ్వు చేసే ప్రయత్నాలు మంచిగా జరగాలని, మేలు పొందుకోవాలని, నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు పచ్చని ఒలీవ మొక్క వలె ఉండాలని నీవు దేవుని మందిరానికి రావాలి. అర్థమవుతుందా? రెండోదిగా మనం చూసినట్టయితే అదే కీర్తనకారుడు మరొకసారి అంటాడు. కీర్తన 23వ కీర్తనలు 23వ కీర్తనలు 6వ వచనం. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. కృపాక్షేమము నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి కావాలంటే నీవు తప్పనిసరిగా దేవుని మందిరానికి రావలసి ఉన్నది. దేవుని మందిరంలో గొప్ప కృప ఉన్నది, దేవుని మందిరంలో క్షేమం ఉన్నది, దేవుని మందిరంలో ఆయన స్వరము ఉన్నది. దేవుని మందిరములో ఆయన నువ్వు చేసిన ప్రార్థనలను ఆయన విని నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరానికి నువ్వు కంపల్సరీగా రావాలంటూ దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ అది. 6 దినాలు నీ పని చేసుకొని 7వ దినమున నీవు నా సన్నిధికి రావాల్సి ఉన్నది. ఈ దినాల్లో చాలా మంది యూట్యూబ్ వచ్చిన తర్వాత ఆ ప్రసంగాలు వింటూ ఇంట్లోనే కూర్చుంటున్నారు. అది క్రమము కాదు, అక్రమం అవుతుంది. అక్రమం విస్తరించే కొలది ప్రేమ చల్లారును. అర్థమవుతుందా? దేవుడు నీకు చూపించిన సంఘానికి నువ్వు వెళ్ళాలి. దేవునికి మహిమకరంగా ఆత్మీయ తండ్రికి లోబడాలి. చక్కగా వాక్యం వినాలి, దేవునికి భయపడాలి, దేవునికి లోబడాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చుచున్నవి, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తున్నాను. చిరకాలం అండి, ఎల్లకాలము. హల్లెలూయా. అర్థమవుతుందా? కృపాక్షేమములు నీ వెనకమ్మడి రావాలన్నా,
కృపాక్షేమములు నీ పిల్లల వెంబడి రావాలన్నా నువ్వు ఎక్కడ ఉండాలా? దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? మూడోది చెప్పేసి ముగిస్తాను, టైం లేదు కాబట్టి త్వరగా ముగిస్తాను. మూడోదిగా చూసినట్లయితే మూడోదిగా మనం చూస్తున్నట్లయితే వినండి. కీర్తనలు 84వ కీర్తనలు 84వ కీర్తన ఒక మాట ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. 84వ కీర్తన 84వ కీర్తన 2 నుంచి 5 వరకు చదువుకుందాం. 2 నుంచి. యెహోవా మందిరం ఆవరణం చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచూ ఉన్నది, అది సొమసిలుచూ ఉన్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేచున్నవి. సైన్యములకు అధిపతికు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోయలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతింతురు. హల్లెలూయా. నీ వలన బలము నొంది మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేదురు. తొలకరి వాన దానిని దీవెనతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణము చేదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. హల్లెలూయా. వారిలో ప్రతివారు దేవుని సన్నిధిలో వారు కనబడుతున్నారు. చెప్పండి, దేవుని సన్నిధిలో వారు కనబడుతున్నారు గనక వాళ్ళు బలాభివృద్ధి పొందుతూ ఉన్నారు. దేవుని మందిరానికి నువ్వు ఎందుకు రావాలంటే నువ్వు అభివృద్ధి పొందడానికి, బలాభివృద్ధి పొందడానికి, నీ కుటుంబము నీ వ్యాపారం అభివృద్ధి పొందడానికి, క్షేమముగా జీవించడానికి, దేవుని మహిమకరంగా బ్రతకడానికి నీవు మహిమార్థంగా దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి నువ్వు వచ్చినట్లయితే ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి అవుతావు, ఆత్మీయంగా ఎదుగుతావు, బలము పొందుకుంటావు, క్షేమం పొందుకుంటావు. హల్లెలూయా. అర్థమవుతుందా? గనక దేవుని మందిరానికి నువ్వు ఎందుకు రావాలంటే కృపాక్షేమములు నీ వెంట రావడానికి, నీ పాపములు క్షమించబడడానికి, ఒలీవ మొక్క వలె నువ్వు బ్రతకడానికి, ఉండడానికి, నువ్వు ఆత్మీయ బలం పొందడానికి, నీ కుటుంబం అభివృద్ధి కావడానికి, నువ్వు చేస్తున్న వ్యాపారము డెవలప్మెంట్ కావడానికి, అభివృద్ధి అవడానికి నువ్వు దేవుని మందిరానికి రావాలి. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని మందిరానికి నువ్వు వచ్చి ప్రార్థన చేసుకొని, ప్రభువా నువ్వు చెప్పిన ప్రకారంగా నీకు లోబడుతా అని చెప్పేసి ఓ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని నువ్వు ఏ పని చేసినా దేవుడి పనులను సఫలపరుస్తాడు. కీర్తనలో ఒక మాట కనబడుతుంది. ఈ మాట చదివి నేను ముగిస్తాను. కీర్తనలో 20వ కీర్తన 4వ వచనం, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును దేవుడు సఫలపరుస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ కోరిక దేవుడు తీర్చబడాలి. నీ కోరిక దేవుడు తీర్చడానికి ఆయనకి ఇష్టమే. అయితే నీవు దేవుని మందిరానికి రావలసి ఉన్నది, దేవుని ప్రేమించవలసి ఉన్నది, ఆయన ఆజ్ఞకు లోబడిసి ఉన్నది. అర్థమవుతుందా? మీ కుటుంబంలో దేవుడు మంచిగా ఆ విధముగా పచ్చని ఒలీవ మొక్క వలె నీ కుటుంబము, నీ పిల్లల వెనుకబడి, మీ వెనుకబడి కృపాక్షేమములు వచ్చులాగున, దేవుడు మిమ్మల్ని క్షమించి అభివృద్ధి పరచులాగున నేను ప్రార్థన చేస్తాను. ఓకేనా?
మీరు ఈ 2026 సంవత్సరంలో ప్రభు మీతో మాట్లాడుతున్న మాట, మిమ్మల్ని నేను బలపరుస్తున్నాను, మీకు క్షేమాభివృద్ధి కలగజేస్తున్నాను, మీకు కృపాక్షేమములే వచ్చును, మీరు బలము పొందుకుంటారు. అలాంటి కృప ప్రభు మనకు ఈ వర్తమానం వింటున్నటువంటి ప్రతి బిడ్డలకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం తండ్రి, యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము నాయన. నీ బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. మందిరానికి ఎందుకు పోవాలో నాయనా మీరు కొన్ని విషయాలు తేటగా మాతో మాట్లాడుతూ వచ్చావు. నీ మందిరానికి వెళ్తే ప్రభా మమ్మల్ని క్షమించే దేవుడవు, మీ రక్తంతో కడిగి శుద్ధీకరించే దేవుడవు, మా పాపములను ఒప్పుకొని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తపడితే ప్రభా అయ్యా మమ్మల్ని క్షమించి నైనా మీరు హత్తుకున్న దేవుడు అంటూ మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. ఒలీవ మొక్క వలె నేను ఉన్నానంటూ నన్ను కీర్తనకారు తెలిసిన ప్రకారంగా ఒలీవ చెట్టు వలె మొక్క వలె తండ్రి అయ్యా మీరు జీవించడానికి మాకు సాయం చేయండి. ఇదిగో నీకు మహిమకరంగా ప్రభు నీ బిడ్డలకు కూడా అందరినీ దీవించి ఆశ్రయించండి. కృపాక్షేమములు ఏంటో వస్తున్నాయని చూసిన ప్రకారంగా కృపాక్షేమములే ప్రభు నీ బిడ్డలను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యము, బలము, శక్తిని నిఘాతు నింపండి. ఆత్మీయ అభివృద్ధి కలిగించేయండి. ఇదిగో నేను ఎల్ల కాలము ప్రభు నీ సన్నిలో నివాసం చేస్తున్నాను సూచన ప్రకారముగా తండ్రి, ఇదిగో ప్రభావ మేమందరం కూడా నీ సన్నిలో ప్రతిగా భాగ్యము దయచేయండి. ఎంతమంది ప్రభావ ఈ వర్తమానం వింటున్నారు ప్రభావ, ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధికి వచ్చి అభివృద్ధి పొందుటకు నైనా వారి వంశాన్ని అభివృద్ధి పరచడానికి, పిల్లలను అభివృద్ధి పరచడానికి, వారి ఉద్యోగం నైనా మంచిగా నైనా ప్రభావ ప్రమోషన్ అందుకోవడానికి, వారి వ్యాపారం అభివృద్ధి అవడానికి కృప చూపించి మీరు మహాఘనత, కీర్తి ప్రభావం పొందుకోమని సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత చేయండి. ఆటంకాలు, అడ్డులు, వ్యతిరేకతలన్నీ యేసు నామంలో లయమైపోవునుగాక. తండ్రి కృప చూపించి మీరు గంత పొందుకోమని, ఎంతమంది ఈ వర్తమానం విన్నారు అందరూ దీవించి ఆశ్రయించమని, మీరే మహిమ పొందుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.